హైదరాబాద్ నగర సుందరీకరణలో భాగంగా కార్పొరేషన్ అధికారులు కూడళ్లను ఆకర్షణీయంగా ముస్తాబు చేస్తూ ఉంటే రోడ్డు డివైడర్లు మాత్రం పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. రోడ్డు డివైడర్లకు ఇరువైపులా మొక్కలు పెంచేందుకు ఏర్పాటు చేసిన తొట్టెలు చెత్తా చెదారంతో నిండి వాహనదారులను వెక్కిరిస్తున్నాయి. తొట్టెలో నాటిన మొక్కలు అధికారుల నిర్వహణ లోపంతో ఎండిపోయాయి. పచ్చదనం పరుచుకోవాల్సిన తొట్టెలు ఎండిపోయిన మొక్కలు పిచ్చి మొక్కలతో దర్శనమిస్తూ ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. సుందరీకరణలో భాగంగా నగరంలోని పలు కూడళ్లను అధికారులు అత్యంత సుందరంగా సుందరీకరిస్తున్నారు. అంటే కూడళ్ల దగ్గర, జంక్షన్ల దగ్గర వివిధ రకాలైనటువంటి బొమ్మలను ఏర్పాటు చేయడము, అక్కడ పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మరోవైపు మనం చూసుకుంటే మాత్రం ఏవైతే రోడ్ల పైన డివైడర్ల దగ్గర మొక్కలను పెంచడం కోసం ఏర్పాటు చేసిన తొట్లల్లో మాత్రం పిచ్చి మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను ప్రస్తుతం రవీంద్ర భారతి దగ్గర ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఈ తొట్లను ఈ రోడ్డు డివైడర్ పైన మొక్కల్ని నాటడానికి ఏర్పాటు చేశారు. గతంలో ఈ తొట్లలో మొక్కలు ఉండేవి, కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఎందులోనూ కూడా మొక్కలు లేవు. మొక్కలు లేకపోగా పైగా ఇందులో మొత్తం పిచ్చి మొక్కలు అయితే మొలిచిరాయి. అంటే ఇంత మునుపు చూసుకుంటే ఇందులో మొక్కల్ని పెట్టారు, కానీ అధికారుల కొంత నిర్లక్ష్యం కారణంగా వీటికి వాటర్ పోయడము అనేది అసలు లేకపోవడంతో మొక్కలు అయితే మొత్తం ఎండిపోయాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ చెట్లు వాళ్ళు పెట్టినటువంటి చెట్లు, కానీ వీటికి సరిగ్గా నీరు పోయకపోవడంతో ఇవైతే ఎండిపోయాయి. ఇంకా కొన్ని తొట్లు చూసుకుంటే వాటిలలో ఇంతవరకు మొక్కలు కూడా నాటలేదు. అయితే ఈ రోడ్ల పైన, ఈ డివైడర్ల పైన ఇలా మొక్కలు నాటడం వల్ల రోడ్డు మధ్యలో పచ్చదనంతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది వాహనదారులకు కూడా. దీంతో పాటు ఈ మొక్కలు నాటడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే, ఒక సైడ్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ రాత్రి పూటలో ఒక సైడ్ నుండి వస్తున్నటువంటి వెహికల్స్ లైట్ రిఫ్లెక్షన్ వేరే సైడ్ ఉన్నటువంటి వాహనాల మీద పడకుండా కూడా ఈ మొక్కలు కాపాడుతాయి. అంతటి ఈ డివైడర్ల పైన ఉన్నటువంటి ఈ మొక్కలు వాహనదారులకు కూడా ఎంతో సహాయపడతాయి ప్రమాదాలు జరగకుండా. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఆ తొట్లను అయితే ఏర్పాటు చేశారు, కానీ ఆ తొట్టల్లో అయితే మొక్కలు లేవు. ఈ తొట్లలో ఇప్పుడు చెత్త చెదారము, పిచ్చి మొక్కలు అన్నీ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే గ్రీనరీని పెంచాల్సిన అధికారులే ఇప్పుడు ఇలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని అయితే వాహనదారులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్లపైన, ఈ తొట్లలో అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిలలో మొక్కలు నాటితే ఈ రోడ్ అంతా కూడా ఎంతో గ్రీనరీగా అందంగా ఉంటుందని వాహనదారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM TV, హైదరాబాద్.